Thanks. Happy evening to all. Welcome to wonderful and amazing 200 batch. దానికి ఇన్ఛార్జ్ వచ్చి రమేష్ సార్, కో ఇన్ఛార్జ్ వచ్చి మన విజయ్ గారు. ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ ని మన ముందుకు తీసుకొచ్చిన మన గురువుగారైన డాక్టర్ గంప నాగేశ్వరరావు సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ పర్టికులర్ బ్యాచ్ లో ఉన్న ప్రతి ఒక్క మెంటర్స్ అండి, రియల్లీ దే ఆర్ కాల్డ్ జెమ్స్. ఎస్, దే ఆర్ రియల్లీ జెమ్స్. దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. ఇవాళ ఈ బ్యాచ్ ఇంత అద్భుతంగా నడుస్తుంది అంటే దానికి కారణం వచ్చి మా మెంటర్సే. సో ప్రతి ఒక్క మెంటర్స్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన నేషనల్ సెక్రటరీ రామచంద్ర సార్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ బ్యాచ్ నడుస్తుంది అంటే ఒక వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే నడుస్తుంది అది కూడా మన రామచంద్ర సార్ వల్ల. అలాగే రోజు ఒక అద్భుతమైన టాపిక్ చెప్తూ మన జీవితాన్ని ఒక సక్సెస్ఫుల్ వైపు తీసుకెళ్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనర్ విత్ దేర్ ఓన్ వ్యూస్, హౌ టు చేంజ్ యువర్ లైఫ్, హౌ టు మాడిఫై యువర్ లైఫ్ అని చెప్తూ అద్భుతమైన స్కిల్స్ అండ్ నాలెడ్జ్ షేర్ చేసిన మన గెస్ట్ ట్రైనర్స్ అండ్ స్పీకర్స్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎంత మేము వచ్చాం, ఎంత మా ట్రైనర్స్ తీసుకొచ్చాం, ఎంత మెంటర్స్ కష్టపడుతున్నాం, బట్ ఫలితాలు రాకపోతే కష్టం. కాబట్టి నాకు వస్తున్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో 200 బ్యాచ్ లో వాళ్ళందరూ ఆనిముత్యాలండి. నానక సముద్రం ఉంది కదా, అక్కడి నుంచి ఏరుకొని తీసుకొచ్చిన ముత్యాలు మీరు అందరు. కాబట్టి మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇవాళ ఒక అద్భుతమైన సెషన్, లైఫ్ చేంజింగ్ సెషన్ అవుతుందని, తప్పకుండా ఈ లైఫ్ అద్భుతంగా మారుతుందని ఒక ఆలోచనతో ఇవాళ అద్భుతమైన సెషన్ స్టార్ట్ చేయమని మన కైలాష్ సార్ని. Over to Kailash sir with the wonderful positive vibes. Over to you. Okay, sir. It's okay. Sridhar గారు ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓవర్ టు ఎల్ రమేష్ సార్, మంచి మాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరొక అద్భుతమైన సాయంత్రానికి స్వాగతం పలుకుతూ శుభ సాయంత్రం అండి. ఈరోజు మార్పు కోసం ఒక మంచి మాట. కొన్నిసార్లు నిజం భ్రమలా అనిపించవచ్చు, ఇంకొన్నిసార్లు భ్రమ నిజంలా అనిపించవచ్చు. కానీ నిజానికి భ్రమకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేసేదే సత్యం. అందుకే అన్నిసార్లు సత్యాన్ని అన్వేషించండి. అందుకే అంటారు సత్యమేవ జయతి అని. సత్యంతో జీవించండి, సత్యంలా మారండి. ధన్యవాదాలు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. Sorry. మనలో బంధాలు అనుబంధాలు అనేవి చాలా తగ్గిపోతున్నాయి. అలాంటి బంధాలను ఎలా నిలుపుకోవాలి, దాని గురించి మనకు వివరించడానికి వచ్చిన స్పీకర్ గారి చిరు పరిచయం అండి. సార్ గారి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ తెలుగు, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ మరియు ఇంగ్లీష్. అంతేకాకుండా బిఈడి, ఎంఫిల్, ఎంఎస్సి సైకాలజీ కూడా చేశారు. సార్ 24th బ్యాచ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, రీజన్ 3కి ఐసిఐ రీజనల్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. అలానే ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ కూడా. సార్ గారి వృత్తిరీత్యా టీచర్, పీజీటీ తెలుగు సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ అండ్ కాలేజ్ బాయ్స్ సత్తుపల్లి, ఖమ్మం డిస్టిక్ లో చేస్తున్నారు. సార్ గారికి 21 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంతేకాకుండా కరోనా సమయంలో సార్ వచ్చేసి టిఎస్ఏటి ఛానల్, దాంతో పాటు టిజిఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ ఛానల్ లైవ్ తెలుగులో పాఠ్యాంశాల బోధన కూడా చేశారు. అలానే సంస్థ కార్యదర్శి నుండి అనేక ప్రశంసా పత్రాలు అందుకున్నారు. సార్ గారు ఖమ్మం జిల్లాలో తెలుగు సబ్జెక్ట్ ఫోరం కో కన్వీనర్ గా కూడా ఉన్నారు. వారెవరో కాదండి, మనకు హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, దాని గురించి ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేయడానికి వచ్చిన సార్ గారు మారోజు రమేష్ గారు. సార్ వెల్కమ్ సార్. వర్చువల్ డయాసిస్ యువర్స్ సార్. జడేసుకోవే వచ్చా నీకు జడేసుకోరా. రమేష్ సార్ వెల్కమ్ సార్. నాకు రాదు మేడం జడేసుకోవడం. ఎస్, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. సంతోషం. ఒకసారి వీలైతే అందరినీ మ్యూట్లో పెట్టండి మేడం గారు, ఎందుకంటే కొన్ని చక్కటి మాటలు కూడా వినాల్సి వస్తూ ఉంది. ఎస్,
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మంజుశ్రీ మేడం గారు నన్ను పరిచయం చేసినందుకు. ఎస్, నాకైతే జడేసుకోవడం అయితే రాదు. వీలైతే మ్యూట్లో పెట్టేయండి, అందరినీ కూడా మ్యూట్లో పెట్టండి. కొన్ని మాటలు ఈ మాటలు మాట్లాడుకుందాం. ఇంత గొప్ప ప్లాట్ఫామ్, అత్యంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనల్ని ఈ యవనిక మీదకి తీసుకొని వచ్చి, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అనేటువంటి యవనిక మీదకి తీసుకొని వచ్చి, మనందరం ఇక్కడ ఒక ఆత్మీయ కుటుంబ సభ్యులుగా కూడి మంచి విషయాలు చర్చించుకోవడం కోసం, కేవలం మంచి విషయాలు మాత్రమే, బాగా గమనించాలి, మంచి విషయాలు కాదు, కేవలం మంచి విషయాలను చర్చించుకోవడం కొరకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ను అందించిన గురువుగారు గంపా నాగేశ్వరరావు సార్కి ముందుగా శుభ సాయంత్రం తెలియజేస్తూ, నన్ను 200 బ్యాచ్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ రీజియన్ 12 200 బ్యాచ్కు హ్యూమన్ రిలేషన్స్ అనబడేటువంటి ఈ అంశాన్ని బోధించడానికి ఆహ్వానించినటువంటి మిత్రులు రమేష్ గారు ఉన్నారు, మాధవి మేడం గారు ఉన్నారు, రామచంద్రుడు సార్ ఉన్నారు. నా కుటుంబ సభ్యులు మాధవి మేడం గారు, రామచంద్రుడు సారు. అలాగే ఈ బ్యాచ్ను వెనకుండి నడిపిస్తున్నటువంటి ఇన్ఛార్జి గారు, కోఆర్డినేటర్ గారు, అలాగే ఆన్లైన్ కోఆర్డినేటర్స్, మెంటర్స్, కో-మెంటర్స్ మరియు పార్టిసిపెంట్స్, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభ సాయంత్రం తెలియజేస్తూ, మిత్రులారా, నాకెందుకో ఈ టాపిక్ చెప్పాలి అన్నప్పుడు కొంత బాధ అనిపిస్తుంది. వాస్తవానికి చాలా బాధ అనిపిస్తుంది, కొంత కాదు, చాలా బాధ అనిపిస్తుంది. అసలు మనం నిజంగా చర్చించుకోవాలా? నిజంగా మనలో రిలేషన్షిప్ అనేటువంటిది లేదా? మీన్స్ హ్యూమన్ రిలేషన్స్ అనేటువంటివి లేవా? నిజంగా అసలు మనం డిస్కస్ చేసుకోవాలా? మనకు తెలియదా? రిలేషన్స్ అనేటువంటివి మనకు తెలియదా? నిజంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే ఒక్కరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తానండి. ఒక్కరు ముందు మహి మేడం గారు, ఫస్ట్ ఫస్ట్ కదా, అన్మ్యూట్ చేసుకోండి మేడం గారండి. చూడండి మేడం, వచ్చింది చూడండి. స్క్రీన్ అడ్డంగా పెట్టుకోండి మేడం, ఇలా స్క్రీన్ అడ్డంగా పెట్టుకుంటే చక్కగా కనపడతారు. రొటేట్ చేయండి, మీది రొటేట్ ఆప్షన్ లేకపోతే అలా నిలువుగా వస్తుంది. ఎస్, మాట్లాడండి మేడం గారు. నొప్పి కొంచెం సమయం నొప్పింది, మాట్లాడలేకపోతున్నాను సార్. నేను వినిపిస్తుంది మేడం గారు, మహి మేడం. లేదు సార్, నాకు కొంచెం పన్ను నొప్పి ఉంది, మాట్లాడలేకపోతున్నాను సార్. మేడం చెప్పండి. సార్ మీరు చెప్తారా? ఎస్ సార్, పరశురాములు గారు. ఎస్ సార్. ఇవాళ డిస్కస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకనంటే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, రిలేషన్షిప్స్ ని నెగ్లెక్ట్ చేసి ఈ సోషల్ మీడియా లైఫ్ లో కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ లైఫ్ లో పడి పక్కన ఉన్న అన్నను తమ్ముని కూడా పలకరించుకోకుండా అయింది. సో దీని మీద లోతుగా చర్చించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఓకే, నైస్ సార్. ఎస్, ఎందుకు నేను ఫీల్ అవుతున్నా అని చెప్తున్నానంటే, భారతదేశము అనేది ఒక వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి. ఈ నేల మీదే అనేక అత్యంత అద్భుతమైనటువంటి సంబంధాలను మనకు వారసత్వంగా ఇవ్వబడినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఈ రోజుల్లో నా ఆస్తి ఎందుకన్నా నువ్వు పాడు చేస్తున్నావు, నా ఆస్తి నాకు ఇచ్చేసేయండి, నా భాగం నాకు ఇవ్వండి అంటున్నాం కదా. ఎందుకన్నా నువ్వు జూదం ఆడి రాజ్యాన్ని బాగొట్టావని ఒక్క తమ్ముడు ప్రశ్నించాడా? తన అన్న మాట జవదాటకుండా అరణ్యవాసాలకేగి ఒక మంచి అన్నదమ్ముల బంధాన్ని ఇచ్చినటువంటి ఈ నేల మహాభారతంలో మనం చూస్తాము. ఏంటి నాన్న నువ్వు చేసినటువంటి పని? నన్నే రాజుగా ప్రకటించానన్నావు కదా, తెల్లవారితే నన్ను పట్టాభిషిక్తుడిని చేస్తానన్నావు కదా, ఇప్పుడేంటి తమ్ముడికి ఇస్తానన్నావు
అనేటువంటి మారు మాట మాట్లాడకుండా, తండ్రి మాట జవదాటకుండా తమ్ముడికి రాజ్యాన్ని అప్పగించి, భరతుడికి రాజ్యాన్ని అప్పగించి వనవాసానికి ఎగినటువంటి ఒక గొప్ప వ్యక్తి జన్మించినటువంటి పుణ్యభూమి కదా. ఎక్కడో సింహాసనం మీద కూర్చొని చినిగిన అంగీతో వచ్చినటువంటి కుచేలుణ్ణి పరుగు పరుగున వచ్చి ఆలింగనం చేసుకున్నటువంటి ఒక గొప్ప స్నేహితుల్ని ఇచ్చినటువంటి భూమి కదా ఈ భారతదేశము. ఎవరో చెప్పిన మాటలను విని నన్ను ఎందుకండి అడవికి పంపిస్తున్నారు అని కనీసము అడగకుండా, భర్త మాట జవదాటకుండా అరణ్యాలకు ఎగినటువంటి ఒక పుణ్య సాధ్వి జన్మించినటువంటి నేల కదా ఈ యొక్క భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్న మనము, ఇంత అద్భుతమైన మానవ సంబంధాలను తెలిసి ఉన్న మనము, ఇంత అద్భుతమైనటువంటి విషయాలు వెల్లివిరిసినటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనము ఈ మానవ సంబంధాల గురించి ఒక భారతీయులుగా చర్చించవలసి రావడం నాకు బాధాకరం. వావి వరుసలు లేనటువంటి విధంగా లాభాలే పరమావధిగా, స్వార్థమే పరమావధిగా ఉన్న ఇతర దేశాలు చర్చించుకున్నాయంటే ఒక అర్థం ఉంది. కానీ మన భారతదేశంలో ఇలాంటి సంబంధాల గురించి డిస్కస్ చేయాల్సి రావడం అనేది నాకు బాధ అనిపించింది ఒక భారతీయుడిగా. సరే, ఎనీహౌ ఏదైనప్పటికీ కూడాను మార్పును అంగీకరించవలసిందే. మారుతున్న రోజులకు అనుగుణంగా వచ్చినటువంటి పరిణామాలను బట్టి మనము కూడా పాశ్చాత్యీకరణ అనేటువంటి మోజులో పడిపోయి దూరపు కొండలు నునుపు అనేటువంటి దానికి ఆశపడి విదేశీ సంస్కృతుల్ని ఆహ్వానించుకొని ఉన్నటువంటి సంస్కృతిని పాడు చేసుకొని తిరిగి పునరుద్ధరించుకోవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలో మనం ఉన్నాం. కాబట్టి ఎలా అయిపోయిందని ప్రస్తుతం మన యొక్క భారతదేశంలో ఉన్న మన పరిస్థితి, మన సంబంధాలంటే, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ అంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జానెడు జగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా, ఆస్తులెన్ని ఉన్న చిల్లారే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడేనే గడతారు, మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ అంట వచ్చేది ఏమిటిరా, ఏమిచ్చినావన్నీ ప్రకృతి మనకు ప్రేమను పంచుతుంది, అమ్మోలే ఒడిలోన దాచుకుంది, రూపాయి బిళ్ళను దానము చెయ్యని గుణమెవడు చేసిండురా, అయినోళ్ళ కందకపోయినామురా, మనకింత వెనకాల మంచితనం ఉండాలి, మన పాడే ముంగాట జనమంతా నడవాలి, నువ్వు నడిసిన మార్గం ఆదర్శమయ్యి అందరి గుండెల్లో చిరకాలం ఉండాలి, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జానెడు జగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా. కదా మిత్రులారా, తిరిగి ఆ యొక్క మానవ సంబంధాలు ఎందుకు చెడిపోయాయి, ఎందుకు చెడిపోతున్నాయి, దీనిలో మన పాత్ర ఎంత, అసలు మానవ సంబంధాల గురించి డిస్కస్ చేసుకోవడానికి ముందు మన సంబంధాలు ఎలా ఉన్నాయి, మన సంబంధం బాగుంటే మానవ సంబంధాలు బాగుంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే క్రమశిక్షణ పాటించాలి అనేటువంటిది అంటే ముందు మనము పాటిస్తే మిగిలినటువంటి వాళ్ళ క్రమశిక్షణ గురించి చెప్పగలుగుతాం. సో మానవ సంబంధాలు అవసరము అని చెప్పే ముందు మన సంబంధాలు ఎలా ఉన్నాయి, మన సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి, మన సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, మన సంబంధాలను మెరుగుపరుచుకుంటే మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు అని తెలియజేయడానికి నేను ఒక పీపీటీని తీసుకొని వచ్చాను. దాన్ని మీ ముందు నేను ప్రదర్శిస్తాను మిత్రులారా. ఎస్, స్క్రీన్ షేర్ అవుతుంటే ఒకసారి దయచేసి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, అందరికీ నా యొక్క సెషన్కి, ఈరోజు హ్యూమన్ రిలేషన్స్ అనబడేటువంటి ఈ యొక్క సెషన్కి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేస్తూ
ఈరోజు నేను మీకు అందించబోతూ ఉన్నాను ఈ యొక్క సెషన్ని ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 200 బ్యాచ్ రీజియన్ 12 సభ్యులకు మీకు అందించబోతూ ఉన్నాను. ఇలా ఉండవలసినటువంటి సంబంధాలు, ఇలా ఉన్న సంబంధాలు ఆత్మీయ ఆలింగనముతో మనస్ఫూర్తిగా ఇవ్వబడినటువంటి ఈ సంబంధాలు ఈరోజు ఇలా అయిపోయిన పరిస్థితి, ఇలా ఉన్నటువంటివి ఇలా అయిపోయినటువంటి దానికి ఉన్నటువంటి పరిస్థితి అదే మానవ సంబంధాలు. ఈ మానవ సంబంధాల అంశాన్ని గురించి నేను మీకు బోధించడానికి వచ్చాను. మారూజ్ రమేష్ను. మానవ సంబంధాలు అనేటువంటి దాన్ని డిస్కస్ చేసుకోవడానికి ముందు అసలు మానవ సంబంధాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్? ఎందుకు ఈ యొక్క విషయాలను మనం డిస్కస్ చేసుకోవాలి అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చూస్తే, ఈ యొక్క సంబంధాల యొక్క ఇంపార్టెన్స్లో మొట్టమొదటి విషయము, ఈ హ్యూమన్ రిలేషన్స్ అనేటువంటివి మనం కలిగి ఉంటే మంచి రిలేషన్షిప్, మంచి ఫ్రెండ్షిప్ అనేటువంటిది డెవలప్ అవుతుందండి. కాబట్టి మనం మానవ సంబంధాలు అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవాలి. అలాగే మానవ సంబంధాలు కలిగి ఉండడం వలన పరస్పరం ఒకరినొకరము గౌరవించుకోగలుగుతాము. ఎవరికి ఇవ్వవలసిన విలువను వాళ్ళని ఇవ్వగలుగుతాము. ఎవరికి ఇవ్వాలి గౌరవము, ఎవరి మధ్య ఉండాలి గౌరవము? అక్కడ పిక్లో చూసినటువంటి విధంగా తండ్రి పిల్లల మధ్య ఉండాలి, భార్య భర్తల మధ్య ఉండాలి, తండ్రి కొడుకుల మధ్య ఉండాలి, తల్లిదండ్రుల మధ్య ఉండాలి, అన్నదమ్ముల మధ్య ఉండాలి, అక్క చెల్లెల మధ్య ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మనం పరస్పర గౌరవం అనేటువంటిది ఇస్తే, గౌరవం అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునేటువంటి ఆభరణం లాంటిది అంటాం మనం. సో మనం పరస్పరం గౌరవించుకోగలిగితే మన మధ్య సంబంధాలు అనేటువంటిది డెవలప్ అవుతాయి. అలాగే మాట్లాడేటువంటి మాటలు, సంభాషించేటువంటి ఆ భాషణము ఏదైతే ఉన్నదో ఆ భాషణములో అభివృద్ధి వస్తుంది. ఒకరినొకరు నిందించుకునే పరిస్థితి ఉండదు. ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోగలుగుతాము, ఒకరికొకరము కోఆపరేట్ చేసుకోగలుగుతాము. హ్యూమన్ రిలేషన్స్ గురించి కనుక నిజంగా వంట పట్టించుకోగలిగితే మంచిగా సంభాషించుకోగలుగుతాము, చక్కగా సహకరించుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా సంఘంలో మంచి గౌరవ స్థానము కూడా పొందగలుగుతాము. ఎవరైతే మంచి మానవ సంబంధాలను కలిగి ఉంటారో వాళ్ళు అద్భుతమైనటువంటి స్థానాన్ని, అది కూడా గౌరవ స్థానాన్ని పొందగలుగుతారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా ఆయన గారి పేరు అచ్చయ్య గారు, అన్నపురెడ్డిపల్లిలో ఉంటారు. నేను పనిచేసినటువంటి బిఫోర్ లాస్ట్ ఇయర్ పనిచేసినప్పుడు, అక్కడ పనిచేసినప్పుడు ఆయన గారు రిపోర్టర్గా పనిచేసేవాడు. నేను అన్నా అనేది, ఆయన గారు కూడా అన్నా అనేది. ఎందుకంటే అతను కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదివాడు. ఒకరోజు సాయంత్రం వచ్చాడండి, స్కూల్కి వచ్చారు. అంటే స్కూల్లోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, అది కొత్తగా ఏర్పడిన మండలం. నేను అడిగాను ఆయన్ని, అన్న అచ్చన్న నీకు సంతృప్తినిస్తుందా ఇది? ఇద్దరు పిల్లలు అన్నావు కదా, నీకు ఎట్లా, నా కుటుంబ పోషణ ఎలా జరుగుద్ది అన్న అంటే, ఏముందన్న సాయంత్రం అయ్యేసరికి కేసులన్నీ పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తాయి, సో మేము అప్పుడు రాసుకోవాలి కాబట్టి, అంటే మా ఇద్దరి మధ్య ఉన్న ఇంటిమసీని బట్టి చెప్పాడు. కొంత ఏదైనా అమౌంట్ ఆ కేసుకు సంబంధించిన వాళ్ళు ఇస్తే అన్న కొంత పాజిటివ్గా రాస్తాము. దాని అన్న నీకు వంట పడుతుందా? ఇలా వచ్చినటువంటి డబ్బుల ద్వారా నీకు వంట పడుతుందా? అడిగితే కూడా ఇలాగే ఉండాలి. ఎవరో పాపం కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీద ఒక నెగిటివ్ వార్త వస్తుందేమోనని భయపడి వాళ్ళు కష్టపడి డబ్బులు ఇస్తే, ఆ డబ్బుల ద్వారా నువ్వు కుటుంబాన్ని పోషించుకుంటే నిజంగా నీకు అది సంతృప్తినిస్తుందా? ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆలోచన చేయన్నా. అంటే నేను మన మధ్య ఇంటిమసీ ఉంది కాబట్టి అని చెప్పాను. అని చెప్పాక నేను ఒకటి చెప్పాను, నువ్వు బిఎడ్ అయిందన్నా, ఒక్క 3 నెలలు నువ్వు ఫ్యామిలీని పక్కన పెట్టేసి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి కూర్చొని చదువుకో. నీది భద్రాద్రి జిల్లా, చిన్న జిల్లా, కొంచెం చదువుకో. దాదాపు నువ్వు 12 సంవత్సరాల క్రితం బిఎడ్ చేసావు, దానికి పదును పెట్టు, చక్కగా జాబ్ వస్తుందని చెప్పాను. ఎక్కడ తగిలిందో ఆయనకు నాకు తెలియదు, కానీ కూర్చున్నాడు ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్స్కేప్లో కూర్చున్నాడు, చదివాడు, ఇలా స్కూల్ అసిస్టెంట్ అయ్యాడు. నేను ఆ రోజు చెప్పాను ఆ అన్నకి, అన్న ఇప్పుడు నేనంతా అచ్చయ్య అంటారు, నీకు జాబ్ వస్తే అచ్చయ్య సార్ అంటారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ అచ్చయ్య అండ్ అచ్చయ్య సార్. ఇప్పుడు సత్తుపల్లిలోనే ఉంటాడు అన్నగారు. నాకు 2 డేస్కి ఒకసారి, వీక్లీ ఒకసారి కాల్ చేస్తాడు, అన్న నువ్వు చెప్పిన మాట నాకు తగిలింది ఈ మాట అని. కాబట్టి ఎప్పటికీ మర్చిపోడు. మనం ఒక రోజు అన్నం పెట్టలేకపోవచ్చండి,
డబ్బులు కూడా ఇవ్వలేకపోవచ్చు. కానీ ఒక మంచి రిలేషన్ కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే, ఇంటిమసీని ఏర్పాటు చేసుకోగలిగి ఒక మంచి సలహా ఇవ్వగలిగితే అది ఎంత అద్భుతమైనటువంటి బంధంగా బలపడుతుంది. చెప్పాను అన్న ఇప్పుడు ఎలా ఉంది, రీసెంట్గా కూడా నాతో ఇప్పుడు ఎట్లుందంటే, అన్న గుండెల మీద చేసుకొని పడుకుంటున్నా అన్న, ఇంట్లో మా ఆవిడ కూడా యావండి అని పిలుస్తున్నారు. మా పిల్లలు కూడా మా నాన్నగారు టీచర్ అనేటువంటి విధంగా ప్రౌడ్గా ఉన్నారంటే, ఆ ప్రౌడ్ని పెరగనివ్వబోకన్నా, కానీ నీ మీద బాధ్యత ఉంది, నీ పిల్లలు టీచర్ పిల్లలు అనేటువంటి విషయం మర్చిపోబాకు అని చెప్పారు. కాబట్టి మనము ఒక మంచి రిలేషన్ కలిగి ఉంటే, మంచి సంభాషణ చేయగలిగితే, పరస్పరం సహకరించుకోగలిగితే, పరస్పరం గౌరవించుకోగలిగితే మంచి బంధాలు ఏర్పడతాయి, మంచి సంబంధాలు ఏర్పడతాయి, మంచి స్నేహం వస్తుంది, సంఘంలో కూడా చక్కటి గౌరవ స్థానం వస్తుంది. కాబట్టి ఈ యొక్క మానవ సంబంధాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అందుకనే దీని యొక్క ఇంపార్టెన్స్ అన్న. దీన్ని కొద్దిసేపు పక్కన పెడదాం. మరి మన సంబంధాలు ఎలా ఉన్నాయి, మన సంబంధం ఎలా ఉంది, మీకు నాకు మధ్య సంబంధం ఎలా ఉంది, నాకు నా కుటుంబ సభ్యులకు మధ్య సంబంధం ఎలా ఉంది, మీకు మీ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి మధ్య సంబంధం ఎలా ఉంది, మీకు మీ కుటుంబ సభ్యుల మధ్య ఎలా సంబంధాలు ఉన్నాయి, ఒక్కసారి చూద్దాం. అరిస్టాటిల్ గారు అంటారు, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటారు. మనందరికీ తెలిసింది. తెలుగు వాళ్ళం కాబట్టి దాన్ని మరీ జంతువు అంటే బాగోదని సంఘజీవి అని పెట్టుకున్నాం. ఎలా ఉంటున్నాము? నిజంగా ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ఆ నిర్వచనం ప్రకారమే ఉంటున్నాం. కొన్ని సందర్భాల్లో కోతిలాగా యాక్ట్ చేస్తున్నాం, కొన్ని సందర్భాల్లో దొంగ పిల్లిలాగా యాక్ట్ చేస్తున్నాం, కొన్ని సందర్భాలలో మన పెంపుడు కుక్క పిల్లలాగా కూడా యాక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే అవసరాన్ని బట్టి మన యొక్క రంగును మారుస్తున్నాం, ఊసర వెళ్ళిలాగా. బాగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలికాలంలో మనం ఉన్నాం. సంఘంలో ఎలా ఉంది, మన యొక్క స్థానం ఎంత ఉంది? నిజంగా మనం సంఘంలోకి బయటికి వెళితే మనస్ఫూర్తిగా మనల్ని మందలిస్తున్నారా? మనస్ఫూర్తిగా సమాజం మనల్ని గౌరవిస్తుందా? మనస్ఫూర్తిగా సంఘము మనం ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళము, నిజమైనటువంటి మనిషిమి, మానవత్వం ఉన్నటువంటి వాళ్ళము అని నిజంగా మనల్ని గౌరవిస్తుందా? ఒకసారి బాగా ఆలోచన చేసుకోవాలి. అందుకే కార్ల్ మార్క్స్ గారు అన్నప్పుడు, నేను చదువుకునేటువంటి సందర్భంలో హిస్టరీ చేసేటప్పుడు ఆయన గారు ఇచ్చినటువంటి ఆ నిర్వచనం ప్రకారం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నప్పుడు ఇలా ఉంటుందా అని అనుకున్నాను. లేనిది ఎక్కడ? ఆర్థిక సంబంధం లేనిది ఎక్కడ? ఈరోజు టోటల్గా కూడా కమర్షియలైజ్ అయిపోయింది. ఈరోజు ఉదయం నేను 9th క్లాస్లో ఇల్లిందల సరస్వతీదేవి గారు రాసినటువంటి తీయని పలకరింపు అని 12వ పాట ఉంటుందండి, 9th క్లాస్ తెలంగాణ రాష్ట్రంలో. అయితే దానిలో మొట్టమొదటి పేర ఒకటి ఉన్నది. అరే రాజన్న, నా పిల్లలు బాగా చదువుకోవాలి అని స్థాయిని మించి అప్పులు చేసి చదివించాను, వివాహాలు చేశాను, ఇతర దేశాలకు పంపించాను. తీరా ఈరోజు నా ఆరోగ్యం బాగాలేదు నానా అని ఫోన్ చేస్తే, మేము వచ్చి ఏం చేస్తాం నానా, డబ్బులు పంపించమంటావా అని అంటున్నారు. ఆ డబ్బులు లేదా వాళ్ళు కొనిచ్చేటువంటి కార్లు, బంగళాలు నాకు ఆప్యాయతను పంచగలుగుతాయా? నా మనవాళ్ళు మనవరాళ్ళు లేనటువంటి నాకు, రానటువంటి నాకు ఆ ఆప్యాయత లభిస్తుందా అని దాంట్లో ఉందండి. చాలా బాధ అనిపించింది. ఎలా ఉంది మానవ సంబంధాలు? తన పిల్లల చదువు కోసము డబ్బులు వెచ్చించి, తన స్థాయిని మించి లోన్లు పెట్టి చదివించాడు, చక్కటి వివాహాలు చేశాడు, సరి అయినటువంటి జోడీలను చూసి ఇతర దేశాలకు పంపించాడు. అవసాన దశలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆరోగ్యం బాగాలేదని ఫోన్ చేస్తే, మేము వచ్చి ఏం చేస్తాము నానా, నువ్వు ట్యాబ్లెట్లు వేసుకో, నీకు ఒకవేళ డబ్బులు అవసరమైతే చెప్పు, డబ్బులు పంపించమంటావా, ఇది నాకు ఆప్యాయతనిస్తుందా అని ఆ యొక్క వ్యక్తి ఆవేదన చెందిన విధానాన్ని ఇవాళ విద్యార్థులకు వివరించారు. ఇక లోపలికి పోతే గంగాధర్ రావు, రిటైర్డ్ ఎంఆర్ఓ గారు, ఎలాగైతే ఇంటి నుండి తప్పించేసేసుకొని వృద్ధాశ్రమానికి వచ్చాడు, తర్వాత ఆ వృద్ధాశ్రమంలో ఉన్న మేనేజర్ ఎలా డిస్కస్ చేసింది అనేటువంటిది ఆ పాట ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ లెసన్, రిలేటెడ్గా భలే కనెక్ట్ అయింది. మన యొక్క సంబంధాలన్నీ కూడా ఈరోజు ఆర్థిక సంబంధాలే. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు? చిన్నప్పుడు ఎలా ఉండేటువంటిది?
చచ్చిపోయిన శవం వెళుతూ ఉంటే భుజాలు పట్టడానికి ఆ పాడె పట్టుకోవడానికి పోటీ పడేవాళ్ళు. ఈరోజు ఎలా అయిపోయింది? ఎలక్ట్రికల్ మిషన్లు వచ్చాయి, మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్స్ వస్తున్నాయి, మోసినటువంటి వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన మానవ సంబంధాలు ఉన్నాయి, మన సంబంధాలు ఉన్నాయి మిత్రులారా. కాబట్టి కార్ల్ మార్క్స్ ఇచ్చినటువంటి ఆ నిర్వచనం 100% వాస్తవమే. తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? తల్లిదండ్రులు కూడా ఈరోజు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు? ఏ విధమైనటువంటి స్థితికి దిగజారిపోయిన పరిస్థితి ఉంది? పుట్టినటువంటి పిల్లలు తల్లిదండ్రులను చూసేటువంటి విధానం ఏ స్థాయికి ఉంది? తల్లిదండ్రులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. అన్నదమ్ములతో ఎలా ఉన్నాయి? ఆస్తులతో గొడవ, ఆస్తుల పరంగా గొడవ, అంతస్తుల గురించిన గొడవ. నేను రీసెంట్గా కూడా ఇదే టాపిక్ వేరే గ్రూప్కి వెళ్ళి చెప్పినప్పుడు కూడా, సార్ నేను అన్నీ చేస్తున్నాను సార్, అయినా నా కుటుంబ సభ్యులు ఇంకా నన్ను పిండాలని చూస్తున్నారు, అన్నదమ్ములు నన్ను పిండాలని చూస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, మీకున్న స్థానము వాళ్ళకి లేదు కాబట్టి మీరు అడగగానే ఇస్తున్నారు కాబట్టి ఇంకా మీ దగ్గర ఏదో ఉంది. మరి మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారంటే, నేను అప్పుడు లోన్లు పెట్టిస్తున్నాను సార్. అదే మీరు చేసేటువంటి తప్పు. మీ ఆర్థిక స్థితి గురించి వాళ్ళకి చెప్పకపోవడం వల్ల మావాడు అడిగినా కొద్దీ ఇస్తున్నాడు కదా అనేటువంటి భ్రమలో వాళ్ళు ఉన్నారు. కాబట్టే మీకు వాళ్ళు మింగిలి కాలేకపోతున్నారు, మీ ఆస్తిని చూస్తున్నారని చెప్పాను. అన్నదమ్ములు కూడా ఈరోజు ఆస్తుల పరంగానే, రక్త సంబంధాలు కూడా ఈ ఆస్తుల పరంగానే డబ్బులు ఇస్తే ఉంటున్నాయి, లేకపోతే పోతున్నాయి. ఒకసారి మనం బాగా ఆలోచన చేసుకోవాలి, ఎందుకు దెబ్బతింటున్నాయి మరి మన యొక్క సంబంధాలు? ఈ కారణాల వల్ల మన సంబంధాలు వీళ్ళతో ఇలా ఉండటం వల్ల ఎందుకు దెబ్బతింటున్నాయి మన యొక్క సంబంధాలు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. అనవసరంగా, అవసరము లేకపోయినా నోరుంది కదా అని పడిపోతున్నాం, విమర్శించడం అంతే. ఎవరైనా ఒక రంగంలో జాబ్ వస్తే, రీసెంట్గా నేను ఒక విషయం విన్నాను. ఆయన బామ్మర్దికి జాబ్ వచ్చింది, బావకు రాలేదు. ఇద్దరూ ప్రిపేర్ అయ్యారు. బావమరిదికి జాబ్ వచ్చింది, చెల్లి భర్తకు, అంతే, భార్య అన్నకు జాబ్ వచ్చింది. ఏమయ్యా మీ బామ్మరిదికి జాబ్ వచ్చిందంటే, వచ్చిందిలే, లాస్ట్ పోస్ట్ వచ్చిందంటండి. నాకు విచిత్రం అనిపించింది, లాస్ట్ పోస్ట్ కాదా అంటే? వెంటనే తనకు రానటువంటి విజయము వేరే వాళ్ళకు రావడం వలన వెంటనే విమర్శించేయటమే. లేకుంటే ఏమంటాం తెలిసిన, ఆ పోస్ట్ ఆల్రెడీ అమ్మకానికి అయిపోయింది, అంతే, అయిపోయింది, అది ఏదో తెర వెనుక జరిగింది. అంటే మనము సాధించలేనటువంటి దానికి కప్పిపుచ్చుకోవడం కోసం అందరి ద్రాక్ష పుల్లన అంటాం కదా, అనవసరంగా ఎదుటి వారిని విమర్శించడం వలన ఈ విషయం నిజంగా తెలిసినటువంటి వ్యక్తికి అతన్ని నిజంగా మనం అంటే అతడి గినక సెకండ్ పర్సనల్ చెప్తే ఏమవుతుంది చెప్పండి? కాబట్టి అనవసరంగా విమర్శించడం వల్ల మన సంబంధాలు దెబ్బతింటున్నాయి. అలాగే అనవసర వాదనల వలన నిజంగా ఎదుటి వాళ్ళు ఏదన్నా ఒక విషయం చెప్పినప్పుడు, థర్డ్ పర్సన్ వచ్చి చెప్పినప్పుడు అది ఎంతవరకు వాస్తవము అవాస్తవం అని తెలుసుకోకుండానే పొలోమని పడిపోయి వాదనకు దిగడం వల్ల కూడా మన సంబంధాలు అనేటువంటి దెబ్బతింటూ ఉన్నాయి. అలాగే ఇతరులను నిందించడం వల్ల కూడా మన సంబంధాలు అనేటువంటివి దెబ్బతింటున్నాయి. మాట్లాడే మాట తీరు సరిగా లేకపోవడం వల్ల కూడా మన సంబంధాలు అనేటువంటివి దెబ్బతింటున్నాయి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని నీదే తప్పు, నీది మాత్రమే తప్పు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చెప్పనా, ఒక ఏలు మీ వైపు చూస్తుంటే మిగిలిన వేళ్ళు 4 వేళ్ళు నా వైపు చూస్తున్నాయని నేను గ్రహించుకోలేకపోవడం మూర్ఖత్వం. ఎంతకీ నీదే తప్పు. గురువింద కూడా కింద నలుపును చూసుకోదు, మన వీపు మనకు కనబడదు. ఎంతకీ ఎదుటి వాళ్ళనే నీది తప్పు అనేటువంటి విధానంలో ఉండేటువంటి ధోరణి కూడా, ఎంతకీ ఎదుటి వారిలో తప్పులు వెదకటం వలన, ఎదుటి వారిలోనే తప్పులు, మన తప్పు మాత్రం చక్కగా కప్పిపుచ్చుకుంటాం. నిన్న ఒక పేరెంట్ వచ్చారు, నాకు విచిత్రం అనిపించింది. నేను అతన్ని ఏమీ అనలేదు వాస్తవానికి, అనన కూడా, మనకు పనే ఉంటుంది. నేను అన్నాను, బాబు, పండగలు, ఈ గృహప్రవేశాలు,
లేకుంటే ఈ మెచ్యూర్ ఫంక్షన్ లాంటివి బాయ్స్ని తీసుకెళ్ళి, పర్టికులర్ బాయ్స్ని మెచ్యూర్ ఫంక్షన్కి తీసుకెళ్ళి నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? అనవసరంగా ఎందుకు బాబు నువ్వు పిల్లల్ని పాడు చేస్తావు, అబ్బాయిని ఎందుకు బాబు తీసుకెళ్ళడం అనవసరంగా అంటే, మిగిలిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళ సంగతి ఏంటి మరి? ఒక అబ్బాయికి 4 రోజుల నుంచి జ్వరం రావడం వలన మన ప్రయత్నం చేసిన తర్వాత తగ్గలేదు, ఒక అబ్బాయిని పంపించాము. హాస్టల్లో ఒక ప్లేస్లో ఉంటారు కాబట్టి తామర వచ్చింది, తగ్గే పరిస్థితి లేదు కాబట్టి బెటర్ ట్రీట్మెంట్ కోసం పంపించాము. నువ్వు తీసుకొని వెళ్ళేటువంటిదా మెచ్యూర్ ఫంక్షన్కి, వాళ్ళిద్దరు వెళ్ళిందేమో అనారోగ్య కారణాల వల్ల. నేను అన్నాను, నువ్వు వచ్చింది ఎందుకు? నీ బాబు పర్మిషన్ అడగడం కోసం. వేరే వాళ్ళని ఎందుకు పంపించారు అని నీకెందుకు ఆ విషయం బాబు? ఇది నీకు సంబంధం లేని విషయం కదా. నేనేమంటున్నాను, నిన్ను ఈ బాబుని తీసుకెళ్ళడం వల్ల స్టడీ దెబ్బతినుద్ది కదా అని నేను చెప్పాను నీకు. వెంటనే నువ్వు ఒక గ్యాదర్ చేసావు ఇన్ఫర్మేషన్. ఈసారి అయితే పంపించడు, ఆ పోయిన వాళ్ళు ఎందుకు పంపించారు అని అడగొచ్చు. వెంటనే నేను చెప్పాను, వాళ్ళు ఎందుకు పంపించాను అనేటువంటిది నీకు తెలియదు, పంపించాను అనేది నీకు కనపడుతుంది కదా. ఇప్పుడు నీకు కావాల్సింది నీ బాబుది. సరే తీసుకొని వెళ్ళి బాబుని. ఇక మళ్ళీ మాట్లేదు. ఇక ఎందుకు అంటే అతడు నాలో తప్పులు వెతికేటువంటి పరిస్థితి. కానీ ఎంత తప్పు, అసలు తప్పా ఒప్ప అనేటువంటి తెలియని పరిస్థితి. అటువంటిప్పుడు ఆ పేరెంట్ తోటి నేను ఎలా మింగిల్ కాగలుగుతాను నెక్స్ట్ టైం? ఒకసారి బాగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే నేను వేరే వాళ్ళని చెప్పేటువంటి దానికంటే ఈ విషయాన్నే మీకు జోడించి చెప్తున్నాను. కాబట్టి తప్పులు వెతకటం వల్ల కూడా సంబంధాలు దెబ్బతింటాయి. అలాగే ప్రతి చిన్న విషయానికి కోపం. కరెంటు పోయినప్పుడు అరిస్తే కరెంటు వస్తుందా? కోపంలో ఉన్నప్పుడు సుమతి శతకర్త గారు చెప్తారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖము నరకమండ్రు తథ్యము సుమతి. ఏది మనకు స్వర్గం? ఏది? మన సంతోషంగా ఉండటమే స్వర్గము. కాబట్టి ఈ కోపము, అసూయ, ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ కూడా మనలో కలిగేటువంటి ఒక రకమైన మానసికమైనటువంటి రోగాలు. ఇవన్నీ కూడా కోపపడవలసిన సందర్భంలో ఖచ్చితంగా కోపపడాలి, కానీ ప్రతి విషయానికి కోపపడేటువంటి విధానం. ఎదుటివారు సాధిస్తే అసూయ చెందడం, లేదా ద్వేషించడం, ఈర్ష్య చెందడం, ఈ దుర్గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారికి ఎవ్వరూ కూడా మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి దగ్గరికి రారు మిత్రులారా. కాబట్టి ఇది బాగా ఆలోచన చేసుకోవాలి. అలాగే నేను, నాది, నా కుటుంబం, నేను మాత్రమే అనేటువంటి సర్కిల్లో ఉండేటువంటి స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో, అలా స్వార్థంగా ఆలోచన చేయడం వల్ల కూడా మన యొక్క సంబంధాలు అనేటువంటివి దెబ్బతింటూ ఉన్నాయి. అలాగే చేసే పనిలో నిజాయితీ లేకపోవడం, ఈరోజు నేను ఒక సిగ్నేచర్ చేస్తే ఒక పని జరుగుద్ది అన్నప్పుడు ఆ సిగ్నేచర్ చేయడం వల్ల అవసరం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మనం కొంత అమౌంట్ని కనుక గ్రహించగలిగితే, నెక్స్ట్ మనం ఒకవేళ యాక్సిడెంట్కి గురైతే మనము లంచంగా పుచ్చుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఇచ్చిన వ్యక్తి ఉండో అతడు గనుక మనము నిజంగా యాక్సిడెంట్ అయి ఉండి ఆపదలో ఉంటే మనస్ఫూర్తిగా రాగలుగుతాడా? బాగా ఆలోచన చేసుకోవాలి. అదే మన చేతిలో ఉన్నటువంటి ఒక పనిని నిజాయితీగా చేసి పెట్టండి, ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఎన్ని సంవత్సరాలైనా మన గురించి ఒక మంచి మాట చెప్పుకోగలుగుతాడు. ఒకవేళ నిజంగా మనం ఒక యాక్సిడెంట్కి గురై బ్లడ్ అవసరమై ఉన్న వెహికల్ లేకపోయినా తన వెహికల్లో మనం తీసుకొని వెళ్ళి మనల్ని కాపాడుతాడు కదా. కాబట్టి చేసే పనిలో నిజాయితీ లేకపోవడం వల్ల కూడా మన సంబంధాలు అనేటువంటివి దెబ్బతింటూ ఉన్నాయి. మరి మన పలకరింపులు ఎలా ఉంటున్నాయి? సంబంధాలు దెబ్బతింటున్నాయి. మన పలకరింపులు ఎలా ఉంటున్నాయి? ఇలా ఉంటున్నాయి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఏదన్నా ఇవ్వాలన్నా చెప్తే, చిన్న సాయం చేస్తే థ్యాంక్ యూ అంటాం. మన ద్వారా చిన్న పొరపాటు జరిగితే సారీ, సింపుల్గా చెప్పేస్తున్నాం. నిజంగా మనం చెప్పేటువంటి గుడ్ మార్నింగ్లో గుడ్నెస్ ఉంటుందా? క్వశ్చన్ వేసుకోవాలి. నిజంగా ఎవరైనా మనకు సాయం చేస్తే, అది ఏ సాయమైనా కావచ్చండి. జేబులో పెన్ను లేదు, నువ్వు ఒక చెక్కు మీద సంతకం చేయాలి, లేదా ఒక ఓచర్ మీద సంతకం చేయాలి, లేదా ఒక మొబైల్ నెంబర్ రాసుకోవాలి.
నీ అవసరాన్ని తీర్చిన వాళ్ళు కదా. మనస్ఫూర్తిగా నిజంగా థ్యాంక్స్ చెప్పామా, ధన్యవాదాలు అనబడేటువంటిది హృదయపూర్వకంగా చెప్పామా, థ్యాంక్స్ అండి, సింపుల్గా చెప్పేస్తాను. మన వల్ల ఒక పొరపాటు జరిగితే నిజంగా మనసారా క్షమించమని సారీ చెప్తున్నామా, లేదు. ఆ కృతజ్ఞతా భావం లోపిస్తుంది, ఆ పశ్చాత్తాప భావం, ఆ సారీలో కూడా ఆ పశ్చాత్తాప భావం కనపడట్లేదు. ఆ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్లో కూడాను నిజమైనటువంటి గుడ్నెస్ లేదు. కాబట్టే మన సంబంధాలు అనేటువంటివి దెబ్బతింటూ ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే, సహజ సిద్ధంగా ఆ భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరము మనసారా నవ్వుకోవడం. ఒకసారి బాగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి, నన్ను కూడా నేను క్వశ్చన్ వేసుకుంటాను. మనం నవ్వుతున్నాం, దేని నుంచి నవ్వుతున్నాము అంటే, హైపరాది, చమ్మక్ చంద్ర, ఆటూరు రాంప్రసాదు, బ్రహ్మానందం జోకులు, వీటన్నిటిని చూసి నవ్వుకుంటున్నాం. నిజంగా కుటుంబ సభ్యులతో కూర్చొని అశ్లీలతకు తావులేని, ఎదుటివారు నొచ్చుకోనకుండా ఉండేటువంటి పదాలను ఉపయోగిస్తూ నవ్వలేమా మనం? మనం ఏంటోనన్న విజయం సాధిస్తే నిజంగా మనము కుటుంబ సభ్యులతో ఆనందంలో ఉంటున్నామా? వాట్సాప్లో స్టేటస్ పెట్టేసేసుకొని ఆనందపడుతూ ఉన్నాం, ఫేస్బుక్లో షేర్ చేసి ఆనందపడుతూ ఉన్నాము, లేకపోతే ఒక వాయిస్ మెసేజ్ పెడుతున్నాం, నిజంగా ఆనందించి, మనస్ఫూర్తిగా ఆనందించి ఎంతకాలం అయింది ఒక్కసారి క్వశ్చన్ వేసుకోవాలి. ఇవి లోపించడం వల్ల కూడా మన సంబంధాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ హ్యూమన్ రిలేషన్స్ అనేటువంటి వాటికి దూరంగా ఉండి, సంపాదనే ధ్యేయంగా స్వార్థమే అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకొని పనిచేస్తున్నామో, స్ట్రెస్కి గురవుతున్నాము, హార్ట్ అటాకులు వస్తున్నాయి, కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా అదే పనిగా కూర్చొని సంపాదనే 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 అనుకుంటూ ఆ ల్యాప్టాప్ల ముందు కూర్చొని ఉండటం వల్ల కూడాను కిడ్నీలో స్టోన్స్ ఏర్పడుతున్నాయి, డయాలసిస్లకు కూడా పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మిత్రులారా, మనకు వచ్చినటువంటి విజయాల విషయంలో నిజంగా ఆనందపడుతున్నామా? మనస్ఫూర్తిగా నిజంగా వచ్చినటువంటి విజయాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నామా? కుటుంబ సభ్యులతో చేస్తున్నామా? మందు పార్టీలు ఇస్తూ స్నేహితులతో ఆనందపడుతున్నామా? ఒకసారి బాగా ఆలోచన చేసుకోవాలి. వీటిని కూడా మనసారా మనము ఆస్వాదించకపోవడం వల్ల కూడా మన సంబంధాలు అనేటువంటివి దెబ్బతింటూ ఉన్నాయి. మిత్రులారా, నేడు మన జీవితంలో కొన్ని ప్రధానమైనటువంటి భాగాలు అయ్యాయండి. అవి ఎంతగా అంటే, మన యొక్క మైండ్ సెట్ను పూర్తిగా మార్చివేసి వాటికి ఎడిక్ట్ అయ్యేటువంటి విధంగా మనం మన జీవితంలో భాగస్వాములను చేసుకున్నాం వాటిని. ఇవి 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 ఇది ఇది కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతట గాలం, అరచేతిలో కొలువయింది నాశనగాలం. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు. అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలత దాని అంతరాత్మల గుట్టు. నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం. బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సు లేకపోయినా, ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట. పర్సులో నికరంగా పచ్చనోటు ఉండకున్నా, సెల్ ఫోనులో వాట్స్ యాప్ వర్క్ చేస్తే చాలునంట. తెల్లవారేదాకా జనం ఆపరు చాటింగ్, ఎవరినెవరు చేస్తుంటారు తెలియదు చీటింగ్. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం. ఈ యాప్లు కనిపెట్టినటువంటి వాళ్ళు కొంతమంది సైకాలజిస్టులను సంప్రదించి కట్టిపడేయాలి, మనుషుల్ని కట్టిపడేయాలి, వాళ్ళ సమయం మొత్తాన్ని నేను తినాలి, వాళ్ళు నెట్టిని ఉపయోగించుకోవడం వల్ల నేను లాభాలను ఎలా గ్రహించాలి అని వీటి వ్యవస్థాపకులు బాగా ఆలోచన చేసి మనకు చక్కగా ఇస్తే వీటి పిచ్చిలో పడిపోయి అన్నం మాడిపోతుందా, కూర మాడిపోతుందా,
పిల్లలు ఏం చేస్తున్నారు అని పట్టించుకోనటువంటి అంత బిజీగా అయిపోయాం మిత్రులారా. మరొక పిక్ చూపిస్తా. ఇందులో మనం ఉన్నామా? ఇందులో ఈ భారతదేశాన్ని తమ భుజస్కంధాల మీద మోయబోయే మన చిన్నారులు ఉన్నారా? ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. మన పిల్లలు ఉన్నారా? ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. ఈ పిచ్చిలో ఉన్నారా? ఇంకొక పిక్ చూపిస్తా చూడండి, ఎంత బాగుంటుందో. అర్ధరాత్రి పూట చక్కగా చూడండి, అసలు ఎంత బాగా చదువుతున్నాడో ఈ బాబు. ఒక్కసారి బాగా ఆలోచన చేసుకొని, మన పిల్లలు ఈ స్థితిలో ఉంటే వాళ్ళకు మానవ సంబంధాలు ఎలా తెలుస్తాయి? ఒక మంచి సంబంధం అంటే ఎలా తెలుస్తుంది? వీటికి అడిక్ట్ అయిపోయి ఉన్నటువంటి ఈ పిల్లలు, నేను రీసెంట్గా ఒక స్టూడెంట్తో మాట్లాడే, 8th క్లాస్ స్టూడెంట్ తోటి, మన ఇంపాక్ట్ అని కొడుకుతోటి. ఆ అబ్బాయికి నేను కౌన్సిలింగ్ మాట్లాడుతూ ఒక్క 2 minutes మాట్లాడాలో లేదో, అమ్మా వీడేదో నా నెత్తి తినడానికి వచ్చాడు అని వాళ్ళ నాన్న మీద ఫోన్ ఇసిరేసి పరిగెత్తి బయటికి వెళ్ళిపోయాడు. నేను చెప్పాను ఆ ట్రైనర్కి, మీ బాబుకి కౌన్సిలింగ్ అవసరం ఉంది సార్, సైకాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంది. నేను ఆ బాబు యొక్క పేరును తెలియజేస్తూ మొదలు పెడదాము, చదువు విలువ, వీటికి అడిక్ట్ అయితే ఎంత ఇబ్బంది ఉంది చెప్పుదాం అనుకునే లోపల ఆ అబ్బాయి గ్రహించగలిగాడు, అమ్మా నాకు చెక్ పెట్టడానికి మా నాన్న ఈ సార్తో మాట్లాడిస్తున్నాడు అని. బాగా గుర్తుపెట్టుకోండి, మనము జన్మనిచ్చిన పిల్లలు మన దీపాలు, మన మిర్రర్. మన పిల్లలు తప్పు చేస్తే బయటకు వెళ్ళిన తర్వాత వీడు ఎవళ్ళబ్బాయి అంటారు తప్ప ఈ అబ్బాయికి ఒక ఐడెంటిటీ ఉండదు, వాళ్ళ నాన్నే ఐడెంటిటీ. మన మిర్రర్. ఎలా ఉంటున్నాయి మన పిల్లల యొక్క సంబంధాలు, మనతో ఎలా ఉంటున్నాయి, మన బంధువులతో ఎలా ఉంటున్నాయి, వాళ్ళ టీచర్స్తో ఎలా ఉంటున్నాయి, ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. మన పిల్లలు ఏ ఏ మొబైల్లో ఏమేమి చూస్తున్నారు, బాగా ఆలోచన చేసుకొని మన పిల్లలను, కనీసం మన పిల్లలను, ఇంపాక్టియన్స్ అయినటువంటి మనము మన పిల్లలను వీటి బారిన పడకుండా చూసుకోవాలి. మన తోటి వారు అలాంటి బారిన పడుతున్నారేమో కూడా మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఎప్పుడైతే ఇలాంటి అలవాట్లకు మనం పడతామో, కుటుంబంలో ఈ పరిస్థితి ఉంటుందో, కుటుంబంలో ఈ పరిస్థితి ఉంటుందో, నువ్వు ర్యాంకు తేవాల్సిందే, 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 తేవాల్సిందే. ఇలా క్వశ్చన్ వేసి ఆ చిన్నారి మనసుల్లో గనక మనము మనకున్న స్ట్రెస్, మన ఆఫీసులో మనకు ఉన్నటువంటి స్ట్రెస్ను గనక ఇంటిలో మనం ప్రదర్శిస్తే అవి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అట్ ద సేమ్ టైం దేశ విదేశాలలో కూడా, తోటి దేశాలతో కూడా యుద్ధాలు వస్తున్న పరిస్థితి. మరొకటి చూడండి ఎంత బాగా ఇచ్చాను పిక్కు. వాళ్ళు వచ్చి ఒకటి చెప్తారు, వీళ్ళు వచ్చి ఒకటి చెప్తారు, చెవులు పగిలిపోయి మెదడంతా కూడాను రక్తాలు గారిపోయేటువంటి విధమైనటువంటి విషయాలు. జాగ్రత్త, ఎలాంటి విషయాలు వింటున్నాము. కలికాలంలో ఉంటున్న మనం ఒక మంచి సంబంధాలను కనుక మనం నెరవేర్చుకోకపోతే, ఒక మంచి సంబంధాలలో కనుక మనం లేకపోతే చాలా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మిత్రులారా. మరి వీటితో పాటు మానవ సంబంధాలు దెబ్బతినడానికి మరికొన్ని ముఖ్యమైనటువంటి 4 అంశాలు ఉన్నాయి, మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు. కులము, ఇది ఎక్కడి నుంచి పుట్టిందో నాకు తెలియనటువంటిది విషయం, కానీ ఒకవేళ ఆనాడున్న పరిస్థితులను బట్టి పట్టి ఉండొచ్చు. కానీ ఇలా చంద్రయాన్ చేస్తున్నాము, సూర్యయాన్ చేస్తున్నాము, అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతున్నాము, జలాంతర్గాములు ప్రదర్శించగలుగుతున్నాము. ఈ ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, వెనకట మన ఊరు ఎట్టుండేరా, అన్నదమ్ములో లేవున్నామురా, ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా, ఈ కులము ఆ కులము తేడాలు లేకుండా వరసబెట్టి పిలుచుకున్నామురా, ఒక చెట్టు నీడన 100 మంది ఉన్నట్టు ఊరంతా ఒక్కటై ఉన్నామురా, ఆ చెట్టు కొమ్మలు విరిగి నిలువ నీడ లేక ఊరాగమవుతుంటే ఊరుకుంటవేందిరా. ఒకప్పుడు ఎలా ఉండేవి ఊర్లు, ఇంత నాగరిక ప్రపంచంలో ఉంటూ సైంటిఫిక్గా ఇంత డెవలప్ అయి ఉన్నప్పటికి కూడాను ఇంత మార్పు చెందావే, సినిమా హీరో వేసినటువంటి డ్రెస్సులు వేస్తున్నావే, సినిమా హీరోయిన్ ధరించినటువంటి జ్యువెలరీ ధరిస్తున్నామే, అందరము మొబైల్స్ని యూజ్ చేస్తున్నామే, మనుషులందరినీ ఎవరిని కోసినా వచ్చేటువంటిది బ్లడ్డే కదా, అందరము పీల్చేటువంటిది ఒకే గాలి కదా. గాలికి ఏ కులం పెడతావు, తాగే నీటికి ఏ కులం పెడతావు, అగ్నికి ఏ కులం పెడతావు, వర్షానికి ఏ కులం పెడతావు, ప్రకృతికి ఏ కులం పెడతావు. ఇప్పటికీ ఎన్ని అభివృద్ధి చెందినా కానీ ఈ సమస్యను మనం పట్టుకొని ఉండటం వలన
అన్నదమ్ములుగా ఉండవలసిన మనము కులాల పరంగా కొట్టుకొని సంబంధాలను పోగొట్టుకుందామా? మతాలు, ఎవరి విశ్వాసాలు వారి, నా మతము గొప్ప అంటే నా మతము గొప్ప అంటూ ఊచకోతలు కోసుకుంటున్నామే, రక్తాలు పారించుకుంటున్నామే. అలాగే ప్రాంతాల పరంగా కూడా నా ప్రాంతము గొప్ప, నా ప్రాంతము గొప్ప అనేటువంటి విధంగా వెళుతున్నామే. వర్గాలుగా విడిపోయి కూడా గొడవలు పెట్టుకుంటున్నామే. ఈ సమస్యల్లో ఉండటం వల్ల ఇంకా రిలేషన్స్ ఎక్కడే, మంచి సంబంధాలు ఎక్కడున్నాయి, మన సంబంధాలు ఎక్కడవి, మానవ సంబంధాలు ఎక్కడున్నాయి? బాగా గుర్తుపెట్టుకొని వసుదైక కుటుంబముగా వీఆర్ ఆల్ ఈక్వల్ అనేటువంటి విస్తృతమైన భావంలో కనుక మనం ఉండగలిగితే అద్భుతమైనటువంటి స్థితికి రాగలుగుతాం. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ మన యొక్క మన సంబంధాలు, మానవ సంబంధాలను దెబ్బతీసేటువంటివి. ఇప్పటి నుండి చెప్పబోయేటువంటిది ఈరోజు ఈ యొక్క అంశాన్ని నేర్చుకోవడంలో ప్రధానంగా మనకు 3 లక్ష్యాలండి. మానవ సంబంధాల విషయంలో నేను మీకు 3 లక్ష్యాలను ఇస్తూ ఉన్నాను ఈరోజు ఈ యొక్క టాపిక్కి సంబంధించి. ఎలా ఉండాలి మన యొక్క ఈరోజు నేర్చుకున్నటువంటి దాంట్లో సమర్థవంతంగా మన యొక్క మానవ సంబంధాలు ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని డిస్కస్ చేద్దాము. సంతోషంగా ఎలా ఉండాలి మనం ఈ జీవించేటువంటి ఈ తక్కువ కాలంలో, ఎంత సంతోషంగా ఉండాలి, మన యొక్క మానవ సంబంధాలతో ఉంటే ఎంత సంతోషంగా ఉంటాము, ఎంత సంతృప్తిగా ఉంటాము అనేటువంటి విషయాలను ఇప్పటి నుంచి నేర్చుకునేటువంటిది ముగించేటువంటి సమయానికి ఈ 3ంటిని మనం సాధించడానికి తగినటువంటి పరిష్కారాలతోటి మనం ముందుకు వెళదాము. మరి మంచి సంబంధాలు ఇలా సమర్థవంతంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలి అంటే మన సంబంధాలు మెరుగుపడడానికి కొన్ని చిట్కాలను చెప్తాను. మన సంబంధాలు ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ టాపిక్ నేర్చుకోవడానికి ముందు నుండి, ఈ టాపిక్ను డిస్కస్ చేస్తున్న దగ్గర నుంచి ఇప్పటి నుంచి పరస్పరం మనల్ని మనం గౌరవించుకుందాం, మన సంబంధాలు నెలకొల్పుకుందాం, సమర్థవంతమైన ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుందాం, మంచి మాటలు మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం అపనమ్మకాలు కాకుండా ఒక నమ్మకాన్ని పెంచుకుందాం. ఇప్పటి నుండి ఈ టాపిక్ దగ్గర నుండి, అంటే ఈ క్షణం నుండి, ఇప్పుడు 8:57 అయింది. 8:55 నుండి మొదలుపెట్టాను నేను ఈ యొక్క స్లైడ్ని. కాబట్టి మనం మానవ సంబంధాలు కావాలనుకుంటున్నాం, మానవ సంబంధాలను డెవలప్ చేయాలనుకుంటున్నాం, మానవ సంబంధాలను డెవలప్ చేసుకుందాము అనుకుంటున్నాం, మానవ సంబంధాలను కలిగి ఉందాము అనుకుంటున్నాం. కాబట్టి పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుందాం, చక్కటి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కలిగి ఉందాం, చక్కగా మంచి నమ్మకాన్ని పెంచుకుందాం. ఒకవేళ మన ద్వారా పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లు అంగీకరిద్దాం. మసిబూసి మారేడుకాయ చేయకుండా ఇప్పటి వరకు చేసి ఉండవచ్చునేమో, ఇక నుంచి మన పొరపాట్లను అంగీకరిద్దాము. మన ద్వారా నిజంగా పొరపాటు జరిగితే క్షమించుకుందాం. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఒక మంచి మానవ సంబంధాలు అనేటువంటి కలిగి ఉండాలంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పటి నుండి మీరు ఇప్పటివరకు ఏమేమి మాట్లాడారో అది మాట్లాడేశారు. ఇప్పటి నుండి మాట్లాడడానికి ముందే ఆలోచించండి. ఒకవేళ నువ్వు రాసి ఇవ్వవలసి వస్తే, లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వవలసి వస్తే, రాసివ్వడానికి ముందు ఇది రాసి ఇవ్వచ్చా లేదా అని ఆలోచన చేయి. నువ్వు ఒక మంచి హ్యూమన్ రిలేషన్స్ని డెవలప్ చేసుకోవాలి, కలిగి ఉండాలనుకుంటున్నావు. మాట్లాడడానికి ముందు ఆలోచించకపోవడం వల్ల మన రిలేషన్షిప్ దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి ముందు ఆలోచన చేద్దాం. ఏమొద్దులే తర్వాత చూసుకుందాంలే అని రాసి ఉండొచ్చునేమో, కానీ ఇప్పుడు ఆలోచన చేయి. ఇప్పటి వరకు అలా రాసి ఇవ్వడం వల్ల మన రిలేషన్ దెబ్బతిన్నది. కాబట్టి ఆ దెబ్బతినకుండా ఉండాలి అంటే ఇప్పుడు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడానికి ముందు ఆలోచన చేయి. ఎవరైనా వచ్చేసి సోది చెప్తూ ఉంటారు, వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా అని. ఇంతకుముందు మనం విన్నాం. వినంత వరకు ఆ వ్యక్తి మీద మన మంచి అభిప్రాయం. ఎప్పుడైతే మనము ఆ వ్యక్తి గురించి వేరే వాళ్ళు చెప్పడం వల్ల విన్నామో మన రిలేషన్ దెబ్బతింది. కాబట్టి వినడానికి ఆలోచన చేద్దాం. సారీ అండి. అనవసరంగా మాట ఇవ్వవద్దు. నీ ద్వారా కాని పనులకు మాట ఇవ్వవద్దు, తర్వాత ఇబ్బందులు పడతావు. కాబట్టి మాట ఇవ్వడానికి ముందు ఆలోచన చేయి. అలాగే ఏదైతే మాట్లాడడానికి మొదలుపెట్టావో అంతకుముందు ఆలోచన చేయలేదు. ఈ 8:55 నుండి మనం మొదలుపెట్టిన దగ్గర నుండి మాట మొదలు పెట్టడానికి ముందు ఆలోచన చేయి. చివరగా కూడా చెప్పాను, మాట్లాడడానికి ముందే నిజంగా ఆలోచించాలా అనే దాని గురించి
లిఖితపూర్వకంగా రాసివ్వడానికి, వినడానికి ముందు, మాట ఇవ్వడానికి ముందు, మాట పెదలు మొదలు పెట్ట దీని గురించి ఆలోచన చేయడానికి ముందు ఆలోచన చేయి ఒకసారి. కాబట్టి ఈ పై అంశాల గురించి ఆలోచన చేయడానికి ముందే ఆలోచన చేయండి. మన యొక్క మానవ సంబంధాలు అనేటువంటి డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనలో కొన్ని నైపుణ్యాలు ఉండాలి, కొన్ని స్కిల్స్ అనేటువంటివి ఉండాలి. ఏ స్కిల్స్ ఉండాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, సమాచార నైపుణ్యాలు అనేటువంటివి ఉండాలి. మనం ఇచ్చేటువంటి సమాచారం ఎలా ఉండాలి అంటే చాలా తెలివిగా చెప్పగలిగి ఉండాలి. ఆ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకో. దాంతోపాటు మంచి లిజనింగ్ స్కిల్స్ని, మనము చెప్పడమే కాదు ఎదుటివారు చెప్పేది కూడా జాగ్రత్తగా విందాం ముందు. ఆ లిజనింగ్ స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకో. అలాగే మాట్లాడే మాటకి ఇచ్చే ఎక్స్ప్రెషన్కి సింక్ అయ్యేటువంటి విధంగా, నోటితో అవునని కళ్ళతో కాదని చెప్పేటువంటి స్కిల్ కనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది మార్చుకోవాలి. మనం నోటితో ఏదైతే చెబుతున్నామో కంటితో కూడా అదే పలికించగలిగితే, ఆ బాడీ లాంగ్వేజ్ని కనుక ఒలికించగలిగితే అద్భుతమైనటువంటి సంబంధాలు మనం నెలకొల్పడానికి అవకాశం ఉన్నది. అలాగే జీవన నైపుణ్యాలను, లైఫ్ స్కిల్స్ని కూడా మనం డెవలప్ చేసుకోగలగాలి. అలా చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి హ్యూమన్ రిలేషన్స్ని మనం కలిగి ఉంటాము. మరి ఎలా మాట్లాడాలి? ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, లైఫ్ స్కిల్స్ మరి ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడితే మన యొక్క హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు అనేటువంటి డెవలప్ అవుతాయి అంటే ఎలా మాట్లాడాలి అంటే, ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అదే ఎలా మాట్లాడాలి? ఇదిగో ఇలా మాట్లాడాలి. మాట్లాడేటువంటి మాటల్ని ప్రేమతో మాట్లాడు. మాట్లాడే మాటల్ని తక్కువగా మాట్లాడు. ఆ మాట్లాడే మాటలేవు మంచి మాట్లాడు, తెలివిని ఉపయోగించి మాట్లాడు, చక్కటి సహజ సిద్ధంగా వచ్చినటువంటి చిరునవ్వుతో మాట్లాడు. అలాగే మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఎదుటి వాళ్ళు నొచ్చుకుంటారేమో ఆలోచించి మాట్లాడు. ఆ మాట్లాడే మాటల్ని మనసు విప్పి మాట్లాడు. ఉన్నది ఉన్నట్టు, చూసింది చూసినట్టు మాట్లాడు. ఎదుటివారు పూర్తిగా చెప్పిన తర్వాత దాన్ని అర్థం చేసుకొని మాట్లాడు. పూర్తిగా విన్న తర్వాతే మాట్లాడు. ఆ మాట్లాడేటువంటి మాటలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వారిని నొప్పించకుండా మాట్లాడాలి. అలా మాట్లాడగలిగితే అద్భుతమైనటువంటి రిలేషన్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయి మిత్రులారా. మరి ఇలా మాట్లాడాలని చెప్పాము, మరి ఎవరితో ఎలా మాట్లాడాలి? వీళ్ళందరితో ఎలా మాట్లాడాలి? తల్లితో అయితే ప్రేమగా, తండ్రితో అయితే గౌరవంగా. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ చూశారు. వెంకటేష్ ఒక్క మాట మాట్లాడ తండ్రితోటి, బాగా తెలుసు మనకి. ఎవరో ఒక అతను తన తండ్రిని అగౌరవంగా మాట్లాడాడని పోలీసు, ఆయన పోలీసా పక్కన పెట్టేశాడు, ఒక్కటి అందుకున్నాడు. తను మాట్లాడకపోవచ్చు కానీ తన తండ్రికి గౌరవం అనేటువంటి తగ్గిందని భావించాడు. స్టేషన్కి కూడా పోవడానికి సిద్ధపడి ఉన్నాడు మిత్రులారా. కాబట్టి మన తండ్రికి ఎట్టి పరిస్థితిలో గౌరవానికి భంగం కలిగేటువంటి విధంగా మనం మాట్లాడకూడదు. కాబట్టి తండ్రికి గౌరవంగా మాట్లాడు. భార్యతో లేదా భర్తతో నిజంగా మాట్లాడు. నీ సోదరులతో సహృదయంతో, మంచి హృదయంతో మాట్లాడు. నీ అక్క చెల్లెలతో, తోబుట్టువులతో అభిమానంతో మాట్లాడు. మన పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి. మనం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, పని నుండి వచ్చిన తర్వాత అయినా ఆ స్ట్రెస్ నుండి రిలీఫ్ కావాలి అంటే మంచి మెడిసిన్ ఏంటంటే మన పిల్లలతో మాట్లాడడం. అది కూడా చక్కగా ఉత్సాహంగా మాట్లాడు. తల్లిదండ్రులతో చెప్పుకోలేనటువంటి దాన్ని స్నేహితులతో చెప్పుకుంటారంటారు కదా. కాబట్టి సరదాగా మాట్లాడు. ఆ సరదా మాట్లాడే మాటలో నవ్వులు నువ్వులు కానటువంటి విధంగా మాట్లాడాలి. సరదాగా మాట్లాడాలి కానీ నవ్వులు నువ్వులు అయ్యేటువంటి విధంగా మాట్లాడవద్దు. అలాగే అధికారులతో మాట్లాడేటప్పుడు నువ్వు అటెండర్వే కావచ్చు, వాచ్మెన్వే కావచ్చు, నీ గౌరవానికి భంగం కలిగే విధంగా, నీ స్థానాన్ని తగ్గించుకునే విధంగా మాట్లాడవద్దు. హోందాగా మాట్లాడు. వ్యాపారులతో అంటాడు, పర్వాలేదు మేడం తీసుకెళ్ళండి మేడం, మీరు తెలిసిన వాళ్ళే కదా మేడం గారు, తీసుకెళ్ళి. వద్దు, అలాంటిది ఎప్పుడు చేయబాకండి. సపోజ్ ఆ వస్తువు నువ్వు 500 రూపాయలకు వచ్చింది అనుకుంటావు, మనమే కదా మేడం తీసుకెళ్ళండి, తీసుకెళ్ళావు, తీరా బిల్లు 1000 రూపాయలు పంపించాడు.
మొహమాటానికి పోయి తీసుకొని వస్తే 500 రూపాయల వస్తువు 1000 కట్టాల్సి వస్తుంది. అదేదో కాదబ్బా, ఫ్రెండ్షిప్పే, నువ్వు నిజంగా చెప్పు, విషయం చెప్పు, ఎంత చెప్పు, ఖచ్చితత్వంతో మాట్లాడు వ్యాపారస్తులతో. అలాగే నువ్వు ఒక ప్రోడక్ట్ని గనక అమ్మేటువంటి పరిస్థితి ఉంటే కస్టమర్స్ తోటి అయితే నిజాయితీగా మాట్లాడు. ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క ఉపయోగం ఏంటి, అది ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేటువంటి దాన్ని నిజాయితీగా మాట్లాడు. నువ్వు ఒకవేళ ఆఫీస్లో బాసు అయితే, లేదా ఒక ఫ్యాక్టరీకి యజమాని అయితే, ఒక ఇండస్ట్రీకి యజమాని అయితే, నీ డెవలప్మెంట్కి కార్మికులే, ఉద్యోగస్తులే కారకులు కాబట్టి వాళ్ళతో సౌమ్యంగా మాట్లాడు. అలాగే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంటారు మన నాయకులు. అందుకనే దాన్ని స్పెషల్గా పెట్టాను. రాజకీయ నాయకులతో అయితే చాలా జాగ్రత్తగా మాట్లాడు. నీ కోరికలు నెరవేర్చేటువంటి భగవంతుడితో అయితే మౌనంగా మాట్లాడు. ఇంతమందితో ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నావు కదా, నీతో నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మాట్లాడు మిత్రమా. నీతో నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మాట్లాడు. మరి ఈ మాటలు ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేటువంటిది ఒకసారి చూస్తే, ఎప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో, మాట్లాడకుండా మౌనంగా ఎప్పుడు ఉండాలి, మౌనంగా ఎప్పుడు ఉండకూడదు అని తెలుసుకొని గనక మసులుకోగలిగితే, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి, ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి, అక్కడ మీ యొక్క అవసరం ఉంది కాబట్టి మాట్లాడాలి. అవసరం లేని చోట, అనువు కాని చోట అదుకుల మనరాదు అంటారు. కాబట్టి ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోటే మాట్లాడు. మౌనంగా కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే బెస్ట్. అప్పుడు ఖచ్చితంగా మౌనంగా ఉండు. కానీ మాట్లాడవలసిన సందర్భంలో మౌనంగా ఉండకూడనటువంటి సందర్భంలో కూడా మౌనంగా ఉంటే అది ప్రమాదం. ఖచ్చితంగా మీరు అక్కడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడగలిగితే మానవ సంబంధాలు అనేటువంటివి ఎవ్వరి మధ్యనైనా సరే, మల్లెపూ తోటలో వెళుతూ ఉంటే ఎంత సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయో, ఆ పైన సూచించిన విధంగా మనం మాట్లాడగలిగితే అంత అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతాం మిత్రులారా. ఇలా ఎప్పుడు, ఏమి, ఎలా, ఎంత, ఎక్కడ, ఎందుకు, ఎవరితో మాట్లాడాలో అనేటువంటిది ఒక సిస్టమేటిక్ వేలో తెలియకపోవడం వలన సారీ, ఎవరితో అయితే ఇలా మాట్లాడడం అనేటువంటిది తెలియకపోయిందో మానవ సంబంధాలన్నీ మంట కలిసిపోయాయి. కాబట్టి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికు కోటికు ఒక్కడే ఒక్కడు, ఎడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఇలా ఎలా మాట్లాడాలో తెలియకపోవడం వలన మనిషి మాయమైపోయినటువంటి పరిస్థితి. మాట్లాడితే ఏమి ఇబ్బంది వస్తుందో, ఒకవేళ మాట్లాడకపోతే ఏమి ఇబ్బంది వస్తుందో, ఈ సందిగ్ధంలో ఉండటం వలన మానవత్వం అనేటువంటిది మంట కలిసిపోయినటువంటి పరిస్థితి మిత్రులారా. కాబట్టి ఈ చెప్పినటువంటి అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకొని మానవ సంబంధాలు అనేటువంటి వాటిని మెరుగుపరచాలంటే ఏమి చెయ్యాలి? పెదాలపై చక్కటి చిరునవ్వు అండి. పెదాల మీద చక్కటి చిరునవ్వు ఉండాలి. అలా చేయగలిగితే అద్భుతంగా మనకు కనెక్ట్ కాగలుగుతారు. అలాగే ఎంతకు మనం చెప్పడమే కాదు, ఎదుటివారు చెప్పింది వినండి, అర్థం చేసుకోండి, ఆ చెప్పినటువంటి మాటల గురించి ఆలోచన చేయండి. అలాగే ఎవరైనా ఒక విషయంలో ఇంట్రెస్ట్ కలిగి ఉంటే వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళు చేసేటువంటి పనిని ఎంతో కొంత చేయూతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు మనకు బాండు కాగలుగుతారు. ఒక విషయాన్ని గురించి చర్చించవలసి వస్తే చర్చలకు అనుకూలమైన వాతావరణం ఉంటేనే చర్చించండి. లేదు అక్కడ గొడవ జరిగే పరిస్థితి ఉంది అంటే అక్కడికి ఎట్టి పరిస్థితులు కూడా వెళ్ళవద్దు, ఆ విషయాన్ని గురించి చర్చించవద్దు. సమస్యకు సాల్వేషన్ రావడం కంటే కూడా అక్కడ గొడవ జరగడానికి అవకాశం ఉంది.
అప్పటి వరకు ఎంతో కొంత ఉన్న మన రిలేషన్షిప్ దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చర్చలకు అవకాశం ఉంటేనే చర్చించండి, లేకుంటే వదిలేయండి. అలాగే సంకుచిత మనస్తత్వాన్ని వదలండి. ఎంతకీ మన కార్నర్లోనే, మన వితిన్ ద కాంపౌండ్లోనే ఆలోచన చేయకుండా ఒక పెద్ద సమాజం అంటూ ఉంది. విశాల దృక్పథాన్ని ఆలోచన చేయి. విశాల దృక్పథాన్ని కలిగి ఉండు. నేరోగా కాదు, బ్రాడ్ కలిగినటువంటి మనస్తత్వంతో ఉండగలిగితే మంచి రిలేషన్షిప్ వస్తుంది. చివరిగా కొన్ని చిట్కాలు చెప్పి నేను ముగిస్తాను. మానవ సంబంధాలు మెరుగుపరిచేటువంటి కొన్ని చిట్కాలు. కొత్త మనుషులతో మాట్లాడండి. సమాజంలో ఎప్పుడు నేను మీకు తెలుసు, మీరు నాకు తెలిసే కాదు కదా, అసలు వాళ్ళ అభిరుచులు ఏంటో తెలుసుకోగలగండి. పరిచయం పెంచుకోగలగండి. ప్రతి ఒక్కరితోటి మందలించగలగండి. వినడానికి ఎక్కువ దృష్టి పెట్టండి. శ్రోతగా ఉండండి. ఆడియన్స్గా ఉండండి. వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. అట్ ద సేమ్ టైం చక్కటి హాస్యాన్ని పండించండి. అశ్లీలతకు తావు లేనటువంటి హాస్యాన్ని పండించండి. నలుగురు మనస్ఫూర్తిగా నవ్వుకునేటువంటి చక్కటి హాస్యాన్ని పండించండి. మీకు కలిగేటువంటి ఆనందాన్ని తోటివారితో కూడా పంచుకోండి. మీ కార్నర్ వరకే పరిమితం చేయకుండా దాన్ని వ్యాప్తం చేయండి. మీ తోటి వారికి కూడా మీకు కలిగినటువంటి ఆనందాన్ని పంచండి. అట్ ద సేమ్ టైం వ్యక్తిగత అభివృద్ధి కృషి చేయండి. ముందు మీరు అభివృద్ధి చెందండి. ముందు మనలో మార్పు వస్తే 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోటే సాధ్యము అంటాం కదా. ముందు మనం మారగలిగితే మనల్ని చూసి మన కుటుంబ సభ్యులు మారుతారు. మన కుటుంబం మారితే మన పక్కనున్న కుటుంబం మారుద్ది. అలా కుటుంబాలు మారడం వలన గ్రామం మారుద్ది. గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు వివిధ స్థాయిల్లో మనం మార్పు చెందడం వల్ల ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ గనుక ఈ టాపిక్ను యాజ్ ఏ ఇంపాక్ట్ ట్రైనర్గా మీరు బోధించవలసి వస్తే నేను ఒక 3 టిప్స్ చెప్పి ముగిస్తాను. మీరు ఒకవేళ చెప్పవలసి వస్తే పబ్లిక్ స్పీకింగ్లో, అది ఏ టాపిక్ అయినా కావచ్చు, పర్టికులర్గా హ్యూమన్ రిలేషన్స్ కాబట్టి నేను హ్యూమన్ రిలేషన్ చెప్తున్నాను కాబట్టి ఆకర్షణీయమైన ప్రారంభాన్ని పెట్టుకోండి. మనం మానవ సంబంధాలు అనేటువంటి చెప్పబోతూ ఉన్నాం. అట్రాక్టివ్గా ఉండేటువంటి వర్డ్స్, అది ఒక పాటనా, పద్యమా, కొటేషనా, లేదా ఉదాహరణనా, చక్కగా తీసుకోండి. చక్కగా ప్రారంభించండి. అలాగే ప్రామాణిక కథనాలను తీసుకోండి. నిజమైనటువంటి విషయాన్ని తీసుకోండి. వాల్యూ కలిగినటువంటి విషయాన్ని తీసుకోగలగండి. అలాగే ఆడియన్స్ భాగస్వామ్యము కూడా ఇంపార్టెంట్. నేను చెబుతూ ఉన్నాను అంటే, ఒక ఆఫ్లైన్కి వెళ్ళాను అంటే వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసేటువంటి విధంగా చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. చక్కటి ఉదాహరణలు ఇవ్వండి. వాళ్ళని కూడా భాగస్వాములను చేయగలిగి మంచి హ్యూమన్ రిలేషన్షిప్ని కనుక వాళ్ళకు మీరు కల్పించగలిగితే ఎలా ఉండాలో తెలుసా? మనం ఒక హ్యూమన్ రిలేషన్స్ని కనుక డెవలప్ చేసి ముందు మనం మార్పు చెంది మనం ప్రయత్నం చేస్తూ ఉంటే సమాజం మనల్ని ఎలా చూస్తుందో తెలుసా? ఎలా ఆహ్వానిస్తుందో తెలుసా? మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం. బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం. స్వాగతం, స్వాగతం. ఇలా పలకాలండి. మనం ఒక మంచి హ్యూమన్ రిలేషన్స్ని కనుక కలిగి ఉంటే సమాజం మనల్ని అలా ప్రేమపూర్వకంగా ఆహ్వానించాలి. అలాంటి హ్యూమన్ రిలేషన్స్ని మనం డెవలప్ చేసుకోవడంతో పాటు మన తోటి వారికి కూడా పంచాలి అని ఈ ఇంపాక్ట్ కుటుంబంలోకి వచ్చినటువంటి మీరు ఆఫ్లైన్ సెషన్ అయిన తర్వాత, అంటే ఇప్పుడు పంచొద్దా సార్ అని కాదు, ఎప్పుడైతే మీరు ఇంపాక్ట్ అనబడేటువంటి ఈ రంగం మీద మీరు అడుగు పెట్టారు, ఇన్ని రోజుల నుంచి జర్నీ చేస్తున్నారు, ఖచ్చితంగా మీలో మార్పు రావాలి. అది ఎలా ఉండాలి అంటే ఎదుటి వారికి స్ఫూర్తినిచ్చేటువంటి మార్పునివ్వాలి. అలా ఇవ్వగలిగితే అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులను మీరు అందరూ సంపాదించుకోగలుగుతారని, ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలను మీరు కలిగి ఉంటారని, అలాంటి అభివృద్ధిని మీరు సాధిస్తారని, ఒక మంచి స్పీకర్గానే కాదు, ఒక మంచి వ్యక్తిగా, అది కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మంచి గుర్తింపు పొందుతారని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ ఈ రోజు వరకు ఈ సెషన్ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ. ఓవర్ టు హోస్ట్.
ఎస్ హోస్ట్ రమేష్ గారు. రమేష్ సార్, ఎస్ సార్. రమేష్ సార్ అవునా ఓనర్. సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఒక మంచి వ్యక్తిగా ఎదగగలిగితే సమాజంలో ఒక మంచి వక్తగా మనము సమాజంలో గుర్తింపబడతాము అని మీరు చాలా చాలా బాగా చెప్పారు సార్. దానిలో ఫస్ట్ మీరు మానవ సంబంధాల ప్రాముఖ్యత ఏంటి అని మన వాళ్ళందరికీ, మన ట్రైనర్స్ కి చెప్పారు. దానికన్నా ముందుగా మీ పాటలతో చాలా చైతన్యం తీసుకొచ్చారు ఈరోజు క్లాస్ కి. అలానే మానవ సంబంధాలు ఎలా ఉండాలి, మన ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. నిజంగానే ఇప్పుడు ప్రతిదీ కూడా కమర్షియల్ గానే ఉంది. సో వాటన్నింటి గురించి మీరు చాలా బాగా ఆర్థికంగా ఎలా, ఆర్థిక సంబంధాలే ఎలా అయిపోయాయి అన్నవి మీరు చాలా చాలా బాగా చెప్పారు సార్. అలానే మాట్లాడే తీరు, మనం ఎదుటి వ్యక్తులతో ఎంత ప్రేమగా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు మన చిరునవ్వు, మనం ఎంత బాగా చిరునవ్వుతో మాట్లాడితే ఎదుటి వాళ్ళు మనతో ఎంత బాగా మాట్లాడతారు. అండ్ మీరు 3 లక్ష్యాలు చెప్పారు, దానికి చిట్కాలు కూడా చెప్పారు. అలానే మనతో మనం సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలి, అలానే ఎవరితోనైనా ఎంత ప్రేమగా మాట్లాడాలి, ఇవన్నీ చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. నేరో మైండ్ వద్దు, అందరూ బ్రాడ్ మైండ్ తో ఆలోచించినప్పుడు మాత్రమే ఈ సంబంధాల, మానవ సంబంధాలు అన్నవి చాలా బాగుంటాయి. అండ్ అలానే అసలు ఎవ్వరు స్పీకర్ అనేవాళ్ళు చాలా తక్కువ సార్. ఇలా మీరు కూడా ఒక స్పీచ్ ఇస్తే డెఫినెట్ గా ఇలాంటి పాయింట్స్ చెప్పండి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ నిజంగానే మీరు మానవ సంబంధాలు చెప్పారు అంటే నిజంగానే మీ దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంత బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ. చక్కటి మేడం. క్లాస్ తో మాలో